వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి న్యాచురోపతి డాక్టర్ కుమార్ గారు. సో సార్ ఈరోజు మనతో ఎందుకున్నారంటే చాలామంది ఫేస్ చేస్తున్నారండి ఈ ప్రాబ్లము, నరాల బలహీనత ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి చక్కటి రెమెడీ ఉంది, నేను మీకు లైవ్లో చూపిస్తాను. ఇది నేను చెప్పినట్టు తీసుకోండి, షూర్గా మీరు ఈ ప్రాబ్లం నుంచి అయితే బయటపడతారని చెప్పేసి అంటున్నారు సార్. సో సార్ ద్వారానే అసలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ నరాల బలహీనత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పక్షవాతం కూడా వస్తూ ఉంటుంది. సో ఈ పక్షవాతం రావడానికి అంటే పక్షవాతానికి పనిచేస్తున్నారు, సింపుల్ నరాల బలహీనత ప్రాబ్లంకి పనిచేస్తుందని చెప్పేసి అంటున్నారు కదా మన రెమెడీ. సో ఇందులో మనం ఏమేమి వాడుతున్నాము, ఎలా ఇది మన నరాల బలహీనత ప్రాబ్లం నుంచి మనం దూరం చేస్తుంది? ఓకే ఓకే యాక్చువల్గా నరాల బలహీనత మనకు ఎందుకు వస్తుంది? ఓకే సార్. అది చాలా సింపుల్ క్వశ్చన్, ప్రతి ఒక్కరు మైండ్లో ఇది ఉంటుంది. బట్ మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే గాడ్ హ్యాస్ గివెన్ నేచర్. ఎస్ సార్. ఓకే, మనకు నేచర్ ఇచ్చారు కాబట్టి ఆ నేచర్కు అనుకూలంగా మనం ఉంటే ఓకే సార్ మనకు నరాల బలహీనత ఎప్పటికీ రాదు. ఓకే సార్. ఓకే, సో సపోజ్ మనము నేచర్కు ప్రతికూలంగా ఉండి అనుకూలంగా లేక అన్ని పనులు మనం చేస్తే అప్పుడు నరాల బలహీనత మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. దట్ ఈజ్ నంబర్ 1 రీజన్. నంబర్ 2, ఎప్పుడైనా సరే మనం సరి అయిన ఆహారం తీసుకోకపోతే అండ్ బాడీకు ఏది కావాలి అది మనం తీసుకోకపోతే ఓకే సార్. అప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ ప్రతికూలంగా జరుగుతాయి అన్నమాట. ఓకే. సో ఎప్పుడైనా బాడీకు అనుకూలంగా జరగకుండా ప్రతికూలంగా జరిగితే ఆటోమేటికలీ మనకు నరాల బలహీనత మన బాడీలో స్టార్ట్ అయిపోతుంది. ఓకే సార్. అండ్ దానిలో ఒక ముఖ్యమైన రీజన్ ఏంటంటే డయాబెటీస్. డయాబెటీస్ ఇంత ముందే ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను. డయాబెటీస్ ఉన్నప్పుడు మన బాడీలో ఎప్పుడైనా సరే షుగర్ లెవెల్ హైక్ అవుతుంది అన్నమాట. ఓకే సార్. సో ఎప్పుడైనా సరే నార్మలీ ఫుడ్ ద్వారా మనకు షుగర్ లెవెల్ హైక్ అయినప్పుడు ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఇట్ డ్యామేజ్ ద నర్వ్స్. ఓకే సార్. మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క నర్వ్స్కు డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. ఓకే సార్. ఓకే, సో అందుకే మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్ కంటెంట్ ఫుడ్ ఏదైతే ఉన్నాయి అది మనం తగ్గించాలి. ఓకే. ఓకే, సో న్యాచురల్ ఫుడ్కు వచ్చేయాలి. ఓకే సార్. అండ్ న్యాచురల్ ఫుడ్ ఫ్రూట్స్ అయినా వెజిటబుల్ అయినా ప్రతి దానిలో మనకు నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది, హైయర్ క్వాంటిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. అండ్ దాంతో పాటు దానిలో మనకు మినరల్స్ అన్నీ ఉంటాయి. ఆ మినరల్స్ మనకు నార్మల్గా అయితే మనకు ఏ ప్రాసెస్ ఫుడ్లో లేదనమాట. ఓకే సార్. ఓకే, సో వీఆర్ గెటింగ్ ద హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ మినరల్స్ ఫ్రమ్ దీస్ ఐటమ్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్. ఓకే సార్. సో అది మనం డైలీ బేసిస్లో కొంచెం చేయాలి. దట్ ఈస్ 1. రెండో విషయం అక్కడ ఏంటంటే మనకు అట్లీస్ట్ హాఫ్ గ్లాస్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్ డైలీ బేసిస్లో తాగాలి. ఓకే, మూడో విషయం అక్కడ ఏమొస్తుందంటే లైక్ డైలీ బేసిస్లో పౌష్టికాహారం మనం తీసుకోవాలి. ఓకే సార్. ఓకే, అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నేను ప్రతి ఒక్క ఎపిసోడ్లో చెప్పడానికి కారణం ఏంటంటే దానిలో కొన్ని యూనిక్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే సార్. ఆ యూనిక్ ఐటమ్స్ ఏంటంటే 1 ఈజ్ ద ఫైటోన్యూట్రియంట్, ఓకే, other one is the hormone, the third one is the oxygen, okay, fourth one is the live enzymes. ఓకే సార్. And these are the items, unique items అని దీనికి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఐటమ్స్ మనకు నార్మల్ ప్రాసెస్ ఫుడ్లో లేనే లేదు. మనం రైస్ తీసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, లేకపోతే బిర్యానీ తింటున్నాం, ప్రతి ఒక్క కూరగాయలు మనం కర్రీ చేసి తింటున్నాం, దానిలో అయితే ఈ ఐటమ్స్ మనకు రానే రాదు. ఓకే సార్. సో దట్ ఈస్ ద యూనిక్ ఐటమ్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఎందుకు అంటే దానికి కూడా కారణం ఉంటే కారణం ఏంటంటే బికాజ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అండర్ ద సన్లైట్. ఓకే. ఓకే, సన్లైట్ కింద ఇది అన్నీ పెరుగుతుంది కాబట్టి దీనిలో డైరెక్ట్ సన్ నుంచి ఎనర్జీ అండ్ సన్ నుంచి వచ్చే ఈ 4 పదార్థాలు మొత్తం దీనిలో ఉంది. సో అది మనం తిన్నప్పుడు మన బాడీకి అది ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, సో మనం హెల్తీగా ఉండగలుగుతాం. అండ్ డైరెక్ట్లీ వీఆర్ గెటింగ్ ద న్యాచురల్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫ్రూట్స్. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం రెమెడీ. ఓకే, దీనిలో ఒక కామన్ ప్రాబ్లం ఏముందంటే పారాలిసిస్ ఒకసారి వచ్చేసిందంటే ఈ పక్షవాతం ఒకసారి మనకు వచ్చేసిందంటే అక్కడ ఏమవుతుందంటే జనరల్గా రికవరీ కోసం చాలా టైం పడుతుంది. ఓకే సార్. అండ్ ఇన్ కేస్ ఒకరు ఇమ్మీడియట్గా నేను చెప్పిన రెమెడీ వాళ్ళు పాటించారంటే వాళ్ళ విదిన్ ఏ 10 minutes ఆఫ్ టైం వాళ్ళ బయటపడతారు. 10 minutesలో విదిన్ ఓన్లీ 10 minutes ఆఫ్ టైం బయటపడతారు. అండ్ వాళ్ళకు పారాలిసిస్ అటాక్ ఉండదు. ఆ తర్వాత ఓకే మనం రీజన్ ఏంటి అని మనం కనుక్కోవచ్చు. తర్వాత డయాగ్నోసిస్కి వెళ్ళొచ్చు.
నెక్స్ట్ డే ఓకే ఎందుకు ఎట్లా అయింది మనకు అండ్ దానికి కారణం ఏంటని మనం తెలుసుకోవాలంటే ఫర్దర్ డయాగ్నోసిస్ కావాలి. ఓకే సార్. సో కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయాలి, కొన్ని మేబీ సిటీ స్కాన్ ఈస్ రిక్వైర్డ్, ఇది అన్నీ అవసరం ఉంటుంది. సో అది చేస్తే మనకు ఎగ్జాక్ట్లీ కారణం ఏంటి అని మనకు తెలుస్తుంది. ఓకే సార్. బట్ అప్పటికప్పుడు అట్లీస్ట్ ఎంట్లు ఉన్నప్పుడు ఒకరికి పారాలిసిస్ వచ్చేసింది, ఓకే నేను చెప్పిన చిట్కాలు వాళ్ళు పాటించారంటే ఓకే సార్. 100% ఇమీడియట్లీ దిల్ గెట్ రికవర్డ్. వాళ్ళకు హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం లేదు అప్పుడు. ఓకే సార్. సో నెక్స్ట్ డే వాళ్ళకి వెళ్ళొచ్చు హాస్పిటల్కి. ఓకే, ఓకే ఆ చిట్కా ఇప్పుడు చెప్తాను. ఓకే సో ఇది ఒక కామన్ మ్యాన్కు ఓకే ప్రతి ఒక్కరికి ఎంట్లు ఉంటుంది అనమాట. ఓకే సార్. అండ్ ఒకరు ఊర్లు ఉన్నా సరే సిటీలు ఉన్నా సరే ప్రతి ఒక్కరు ఎంట్లు ఇది ఉంటుంది. ఓకే కాబట్టి ఈ రెమెడీ నేను చెప్తాను. ఓకే సార్. ఇది చూడండి, ఇది అల్లం ముక్క. ఎస్ సార్. ఓకే, ఈ అల్లం ముక్క ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటుంది, ఎస్ కిచెన్ సార్. ఐటమ్. ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒకరికి పారాలిసిస్ వచ్చేసింది, పక్షవాతం వచ్చేసింది, వెంటనే మనకు సపోజ్ మూతి వంకురు అయిపోతుంది, లేకపోతే కాలు చేయి పడిపోయింది, లేకపోతే కాలు సరిగా పనిచేయట్లేదు, చేయి సరిగా పనిచేయట్లేదు, మూమెంట్ ఆగిపోయింది, ఓకే సార్. ఎట్లా అనిపించిందంటే ఇది ఏం చేయాలంటే అరౌండ్ 15 గ్రామ్ క్వాంటిటీలో ఓకే మనం తీసుకొని బాగా కడిగేసి వాళ్ళకు తినిపించాలి. ఎవరికైనా పక్షవాతం వస్తే వాళ్ళకు ఏం చెప్పాలంటే మీరు నములుకోండి అని చెప్పాలి. ఓకే, సో ఇది నములుకోవడం వల్ల వాళ్ళ బాడీలో ఏమవుతుందంటే ఇమీడియట్ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకే. నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైనా రిలీజ్ అయితే బాడీలో అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ వెసల్స్కు అన్నీ సరిగా చేస్తాయి అక్కడ. ఓకే సార్. ఓకే, బ్లడ్ వెసల్స్కు అన్నీ సరిగా డైలైట్ చేస్తే అప్పుడు ఉన్న పారాలైటిక్ అటాక్ వాళ్ళ బాడీలో ఇమీడియట్ తగ్గుతుంది. ఓకే సార్. ఇట్ ఈస్ ద ఇన్స్టాంట్ రెమెడీ అండ్ ఇట్ విల్ గివ్ ద రిజల్ట్ విదిన్ 10 minutes ఆఫ్ టైం. ఓకే సార్. సో మనం వాళ్ళకు చెప్పాల్సినది, నాది ఈ ప్రజలకు చెప్పాల్సింది విషయం ఏంటంటే దిస్ ఈజ్ ద ఇన్స్టాంట్ రెమెడీ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ రెమెడీ, దర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ద paralysis. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ రెమెడీ అండ్ ఫాస్టర్ రెమెడీ దెన్ నార్మల్ అలోపతిక్ మెడిసిన్. ఎవరైనా సరే సపోజ్ మీకు పారాలిసిస్ వచ్చేసిన తర్వాత మీరు ఇమీడియట్లీ ఇది పాటిస్తేనే అప్పుడు మాత్రం ఆగుతాయి, లేకపోతే సపోజ్ 4 hours దాటిపోయిందంటే ఇది పనికిరాదు. ఓకే సార్. ఓకే, సో ఇమ్మీడియట్లీ చేయాల్సిన పని ఏంటంటే ఇది మీరు ఇచ్చేసి వాళ్ళకు ఏం చెప్పాలంటే లైక్ నములుకోండి. ఓకే. ఎప్పటి వరకు నములుకోవాలి, ఎప్పటి వరకు మనం ఐస్ నుంచి వాటర్ రాలేదు, మనం కళ్ళు నుంచి ఎప్పటి వరకు నీళ్ళు రాలేదు అప్పటి వరకు ఇది నములుకోవాలి. ఓకే సార్. అప్పుడు మాత్రం ఇది పనిచేస్తాయి. ఓకే సార్. లేకపోతే మీరు కొంచెం నమ్మలేసి మీరు సపోజ్ బయటికి తీసేసారు, బయట పడేసారంటే ఇది పనికిరాదు. ఓకే సార్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. సో ఎంత ఎఫెక్టివ్ రెమెడీ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్, వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ద పారాలిసిస్. ఎస్ సార్, నిజంగా సార్. పారాలిసిస్ వచ్చిన వాళ్ళు షూర్గా విత్ ఇన్ అంటే వచ్చిన టైం 4 hours ఇన్స్టాంట్ రెమెడీ, ఇన్స్టాంట్గా మీరు పారాలిసిస్ నుంచి బయటపడడానికి సార్ చెప్పినట్టు అల్లం ముక్కను నమిలి ఒక 10 grams మీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేంత వరకు మీరు తీసుకోగలిగితే, నమ్మగలిగితే మీరు పారాలిసిస్ నుంచి బయటపడవచ్చు. ఇన్ కేస్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరికైనా పారాలిసిస్ వచ్చిందంటే కానీ ఈ రెమెడీని పాటించి ఇన్స్టాంట్గా వాళ్ళు 10 నిమిషాల్లో వాళ్ళు బయటపడేటట్టు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సో సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు పారాలిసిస్కి. సో ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి అట్ ద సేమ్ టైం మా సుమన్ టీవీ నుంచి థ్యాంక్ యూ.